So guys, welcome to Evolves with Narsimha. Yo, here comes the tiger. He's got the power under the cover. You better watch out, his eyes on fire. That's gonna break you down. సో ఈ వీడియో వచ్చేసరికి వెరీ బిగినర్ ఎవరైతే వార్మప్ ఐడియా ఉండదో బేసిక్ వార్మప్ వాళ్ళ కోసం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోమ్ వర్కౌట్స్ చేసినా లేదంటే అసలు మీరు వర్కౌట్సే చేయకపోయినా మినిమం ఈ వార్మప్ చేసుకుంటే కొంతవరకు హెల్త్ అనేది బాగుంటుంది అనమాట బాడీకి కానీ. సో ఈ వీడియో మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట వార్మప్ రికార్డ్ చేసి పెట్టడము. ఎందుకంటే ఫస్ట్ సారి రికార్డ్ చేసినప్పుడు కొన్ని సజెషన్స్ వచ్చాయి కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర లేదంటే సబ్స్క్రైబర్స్ నుంచి. సో అవన్నీ కన్సిడర్ చేసుకొని మళ్ళీ నేను రీషూట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. లెట్స్ బిగిన్ ద వార్మప్. సో ఫస్ట్ వచ్చేసి నెక్ రొటేషన్స్ అనమాట. జస్ట్ యాంటీ క్లాక్ అండ్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఫస్ట్ యాంటీ క్లాక్ 30 seconds. ఇప్పుడు క్లాక్ వైజ్ అనమాట. జస్ట్ 30 seconds రొటేట్ చేయాలి. ఎట్లని జాగ్రత్తగా రొటేట్ చేయండి, స్పీడ్గా కాకుండా స్లోగా. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్ రొటేషన్స్. జస్ట్ హెడ్ని అప్ అండ్ డౌన్ అనమాట. జస్ట్ స్లోగా, జస్ట్ అప్ అండ్ డౌన్ అనమాట. 30 seconds, 30 to 45 seconds. సో కమింగ్ టు థర్డ్ వన్, షోల్డర్ రొటేషన్స్. జస్ట్ ఇది కూడా ఏంటంటే ఫస్ట్ ఫ్రంట్కి రొటేట్ చేయాలి షోల్డర్స్ అనేది ఒక 30 seconds. తర్వాత బ్యాక్ సైడ్కి అనమాట స్లోగా. ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ ట్రై చేయండి, వస్తుంది, చిన్నగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిస్ట్ రొటేషన్స్. జస్ట్ రిస్ట్ అనమాట, జస్ట్ రొటేషన్. ఇది కూడా ఏంటంటే ఒకసారి యాంటీ క్లాక్ వైజ్, ఇంకోసారి క్లాక్ వైజ్ డైరెక్షన్లో. జస్ట్ 30 seconds అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఒక డైరెక్షన్లో తిప్పాను, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో డైరెక్షన్లోకి రొటేట్ చేస్తున్నాను. జస్ట్ అబ్జర్వ్ వన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటంటే నెక్ మీద కాకుండా నెక్ కన్నా కొంచెం కిందకి పెట్టేసి స్టిక్ జస్ట్ రొటేట్ చేయండి. వెస్ట్ని రొటేట్ చేయండి, లెగ్స్ని కాదు, వెస్ట్ని. ఇది చేయడం వల్ల ఏంటంటే కొంచెం బ్యాక్ పెయిన్ కానీ ఏదైనా ఉంటే కొంచెం రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఇది 1 minute అలాగా రొటేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి స్టాండింగ్ టోయ్ టచ్ అనమాట. తెలిసిందే కదా ఇది. మీకు ఎంత వీలైతే అంతవరకు కిందికి. ఒకవేళ మీకు ఫూట్ టోయ్ అనేది కనుక టచ్ అవ్వలేదు, జస్ట్ నార్మల్గా ఎంతవరకు బెండ్ అవ్వగలుగుతారో అంతవరకు ట్రై చేయండి, అంతే. ఫోర్స్ఫుల్గా కాదు, జస్ట్ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి స్కార్స్ అనమాట. ఇదేంటంటే మన మోకాలు ఉంటాయి కదా, దానికన్నా బ్యాక్ కింది గ్లూస్ అనేది కిందికి వెళ్ళాలన్నమాట. జస్ట్ మీకు అవ్వలేదు ఇంకిలా స్టూల్ పెట్టేసుకొని చేయండి. ఫస్ట్ అలవాటు లేకపోతే ప్రాక్టీస్ అవుతుంది, తర్వాత నార్మల్గా చేయొచ్చు. ఇది ఒక 1 minute అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నీ టు చెస్ట్ స్ట్రెచ్ అనమాట. జస్ట్ కాళ్ళని అలాగా మీ ఎంతవరకు అయితే వెళ్తుందో పైకి కాలు అంతవరకు అనమాట. నేను హోల్డ్ చేయలేకపోయాను, కొంచెం ప్రాక్టీస్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, సో అందుకనేసి అలాగా ఒక ఆల్టర్నేటివ్ అనమాట. ఒకసారి రైట్ లెగ్, ఒకసారి లెగ్. నెక్స్ట్ వచ్చేసరికి స్టాండింగ్ లెగ్ రైసెస్ అనమాట. ఈక్వల్. అదేంటంటే నాది లెగ్ ఏంటంటే కొంచెం క్రాస్కి వెళ్తుంది, బట్ మీదేంటంటే స్ట్రైట్కి వెళ్ళిపోయి స్ట్రైట్కి రావాలన్నమాట. ఎందుకంటే నేను మిర్రర్ వ్యూ చూసుకోలేదు, సో దట్ వై.
స్ట్రైట్కి వెళ్ళి ఇప్పుడు ఏదైతే రైట్ లెగ్ అవుతుంది చూడండి, సేమ్ అలాగనమాట. స్ట్రైట్కి వెళ్ళిపోయి స్ట్రైట్గా లెఫ్ట్కి రావాలి. సో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత మీకు అవసరం అయితేనే చూసింటారు. ఈ వీడియో వచ్చేసరికి ఎవరైతే రీసెంట్గా జిమ్ స్టార్ట్ చేసింటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. మరెన్నో వీడియోస్ బిగినర్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. సో వస్తుంది ఈ వీడియో కాకపోతే ఇంకో వీడియో, బట్ మీకైతే సబ్స్క్రైబ్ చేసేదానికైతే నేను వదిలిపెట్టాను అనమాట. సైనింగ్ ఆఫ్, ఎవాల్స్ విత్ నరసింహ. బాయ్.